హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం లెహంగాని శారీ నుండి ఎలా కట్ చేయాలో చూద్దామండి. ఈ శారీలో బ్లౌజ్ పీస్ ఇంకా పళ్ళు పార్ట్ని రిమూవ్ చేసేసాను. మనకి కావాల్సిన లెంత్ వచ్చేసి 34 అండి. ఇక్కడ 32కి అయితే నేను నోట్ చేసుకున్నాను. మనం ఎన్ని ఫోల్డింగ్స్ వేసుకున్నా పర్వాలేదండి. నేనైతే ఇక్కడ 4 ఫోల్డింగ్స్ మీద వేసుకున్నాను శారీని. ఇలా మనం నోట్ చేసుకున్న దగ్గరికి కట్ చేసేసుకోవాలండి. తర్వాత లైనింగ్ పార్ట్ని కూడా 32 ఇంచెస్కి కట్ చేసేసుకోవాలి. నాకైతే 32 ఇంచెస్ కరెక్ట్గా ఉంది లైనింగ్ పార్ట్, అందుకని ఉంచేసాను. ఇప్పుడు పైన నడుము దగ్గర బెల్ట్ వస్తుంది కదండి, ఆ బెల్ట్ కోసం మనం కట్ చేసుకుంటున్నాము. అయితే కింద 32 తీసుకున్నాం కదా, పైన నేను 5 ఇంచెస్ తీసుకున్నానండి. హాఫ్ ఇంచ్ మనకి ఖర్చులోకి పోయిన 2 ఇంచెస్ అయితే బెల్ట్ వస్తుంది. 34 ఇంచెస్ సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసేసుకున్నాం కదా, ఇలా స్టిచ్ చేసుకోవాలి. లెహంగాని మనం 1 ఇంచ్ ప్లీట్స్ పెట్టుకుంటూ, అంటే క్లాత్ ఎంత ఉంటే నడుము సైజుని బట్టి మనం ప్లీట్ సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ప్లీట్స్ అన్నీ పెట్టేసుకొని లైనింగ్కి ప్లీట్స్ మనం ఎంత సైజు కావాలంటే అంత సైజు పెట్టుకోవచ్చండి. అలా పెట్టుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ని ఇలా అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్కి మనం హుక్స్ పెడతాం కదండి, అందుకని ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్యాప్ వదిలి అక్కడి నుండి మనం రఫ్ చేసుకొని కిందకి స్టిచ్ చేసేయాల్సి ఉంటుందండి. చూసారు కదా, పైన ఇలా ఓపెన్ ఉంది కదా, ఇప్పుడు ఆ కార్నర్స్ని పక్కకు పెట్టుకుంటూ మనం స్టిచ్ వేసుకోవాలండి. పక్కకి ఫోల్డ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. దీనిపైన మనం హుక్స్ కాజా వేసుకుంటే మనకి అక్కడ గ్యాప్ కనిపించకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా స్టిచ్ చేసుకున్న దానిపైన షేప్ బెల్ట్ని అయితే పెట్టి, నడుము బెల్ట్ని పెట్టి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ నడుము బెల్ట్కి కార్నర్లో లోపలికి తిప్పేలాగా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటే పైకి నీట్గా కనిపిస్తుందండి. ఇలాగా అటాచ్ చేసేసుకొని, చూసారు కదా, ఇలా అటాచ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని రివర్స్లో దాన్ని మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్చెస్ పైకి కనిపించకుండా, లోపలైతే మనం కుచ్చులు పెట్టుకున్నాం కదా, ఆ కుచ్చులు ఏవి కూడా పైకి కనిపించకుండా ఇలా చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలండి. చూసారు కదండి, లెహంగా అయితే రెడీ అయిపోయింది. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అవుట్ఫిట్స్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.